తల్లి రామలాలి వేగాలి మంచి సంసారమైన బాల వేగలాలు పిల్లగల్లనెత్తుకొని సంబరపడకుండా సంతోషపడకుండా ఆనాడు ఆ తల్లి కాళికా జగదమ్మ గుడి కాడ పిల్లగల్ల దాదుకుంటాంది అయ్యా ఆట వేసే పిల్లల ఆట వేసే పిల్లల కింద వేసాకుండా మన్ను అంటాకుండా కింద వేసాకుండా మన్ను అంటాకుండా అయ్య కాకి కొట్టకుండా గద కొట్టకుండా అన్నంటే పిల్లలు 6 నెలల పిల్లలు అన్నంటే పిల్లలు 6 నెలల పిల్లలు వచ్చిరాని మాటలు వరహాల మూటాలు ఉడికి ఉడకని అన్నావు ఎంత రుచి ఉంటాయి అమ్మకి ఎదురు పనులు ఎంత మధురంగా ఉంటాయి ఏడాది ఓటికి 2 ఎల్లా పిల్లలు 2 ఓటికి 3 ఎల్లా పిల్లలు అన్నాడు పిల్లలు కాదు దాన్ని 5 ఏళ్ళ పిల్లగాళ్ళు చేసుకున్నది కాళికా జగదమ్మ కాదు 5 ఏళ్ళ పిల్లగాళ్ళు చేసుకున్నప్పుడు ఈ కాళికా జగదమ్మకు యమును కోళ్ళ పుణ్యం వచ్చింది అయితే యమును కోళ్ళ పుణ్యం అప్పుడు అట 101 పుర్రెలు తెచ్చుకొని కాళికా జగదమ్మ నోవన్నో అనుకుంటుందట అయ్య పిల్లగాళ్ళు నేను కదా గుడికాడ వదిలిపెట్టింది ఇలా యమును కోళ్ళ పుణ్యమా 101 పుర్రెలతోటి నేను ఏదంతైనా కానీ గౌరీ నోముకోవాలా అని 101 పుర్రెలతో నిన్ను నోముకుంటా అని ఆ కాళికా జగదమ్మ పిల్లల్ని వదిలిపెట్టింది దేవలోక పట్టణం వెళ్ళేదేమో ఆ దేవలోక పట్టణం కాళికా జగదమ్మ పోయింది కదా నాకు ఆ పిల్లగాలను ఆ గోళం తినకుండా అదే బలేర్రా ఆయన గుండంకాడి వెనకేదుడు ఆ చెల్లె నవమానికి వెళ్ళేవిని అన్న ఆకలి అవుతుందన్నప్పుడు పండు పట్టగా తన చెల్లె చేతులు పెడతాను ఆగు ఆ గుడికాడ వెనక పిల్లగాళ్ళు అనే 4 అన్నదమ్ములు ఆ బిడ్డ నవమానికి వెళ్ళి వాళ్ళు అవ్వలేని పిల్లలు ఇప్పటికప్పటికి అన్నారు ఏ మనిషే కానీ కుల మిడిసిన మనసి వన మిడిసిన కోతి ఒక్కటో అన్నారు ఆ పిల్లగాళ్ళు బలేరు ఆయన గుండం కాడున్నారా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని అరే ఈ ఇంటి కాడ ఉన్న సూర్యకాంత చంద్రకాంత చెల్లె ఇక మనం ఎంతైనా గాని అయ్యో ఇలా మన భర్త దాని పానం తీసినాం ఆ పొరల పానం తీసినాం ఇక మన భర్త మన మొక్కం చూడాలంటే ఎట్లా ఓషలు ఇప్పటికల్లా మన భర్త మన చేతిలో తీసుకొచ్చుకోవాలి అబ్బాయిల పూల పుష్పాలు తోట చూడు అన్నేరు పూలు కన్నేరు పువ్వులు అందమైన పువ్వులు తెచ్చుకొని నెత్తిలో పెట్టుకొని అక్క ఇలా మన భర్త దగ్గర పోతే మన భర్త కిలుక్కు అంటాడు అనుకోని ఆడాడు ఆడోళ్ళు కదరు
ముద్ద బందారం ఇది ముద్ద మందారం ఇది గడ్డపరపు అందంగా లాడిది గడ్డపార పువ్వు కూడా ఉంటుందా అనే గునుక పువ్వే అలంజ పువ్వు నారింజ పువ్వు నారింజ పువ్వు నారింజ పువ్వు ఆ ఇద్దరాకి వెళ్ళాలి ఈ చెట్టుకి ఏం పువ్వును ఆ చెట్టుకి ఏం పువ్వును తిరుక్కుంటూ రాను ఎక్కడికి బాయి గడ్డలు వెళ్ళి రా వచ్చినారు ఓ చెల్లి ఒక్క పోరిని నలుగురు తీసుకొచ్చుకుంటా వీళ్ళ బొందలు మురుగు పాడుకోవాలి మోపాయరు రోజులకి ఇంటికే వెళ్ళిపోతాయి కావచ్చు మరి ఆ పొరుగు బుద్ధి లేదా లేకపోతే పొలంలో బుద్ధి లేదా ఎట్ల మనసులు నలుగురు పొత్తలు కాడి ఊరు తీసుకొచ్చుకుంటారు అని అందుకే అంటారు నోరుకు తాళం తలుపా బాబాగారి ముందు అంటే మొద్దున్నట్టున్నారు మీకు ఎట్లా సిగ్గు అనిపించలేదురా ఎట్లా సిరా అనిపించలేదురా మీరు అన్నం తింటాను ఆశిద్దాం తింటాను ఈ అడవిలా మా వాళ్ళకి అడి సిగ్గులు ఏమిటి ఏముండాలి ఎవరనుకున్నాను కూడా పెద్ద పిల్లగా ఆగ్రహమైన కోపానిగా చేయడం అమ్మా మీరు ఏం మాట్లాడతారు మీరు ఎందుకు అంటారా అని మాట్లాడతారు దీనికి మాట్లాడతారు అమ్మా మీరెవరు మేము నలుగురం అన్నదమ్ములం మా తోడబుట్టింది మా చెల్లె మాట స్లిప్ అయితే చెల్లె ఏ అట్లా కాదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని తిరుగునట్టున్నది వీళ్ళు అసలు ఏ ఊరు మాకి బలేరాయన గుండమే మా ఊరు మీ అయ్య పేరేం పేరు బలేరాయన గుండమే మీ అవ్వ పేరేం పేరు బలేరాయన గుండమే మిమ్మల్ని ఎవరు సాదిల్లు ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి ఉండే గా పెద్ద ఒలిగి ఉండే పెద్ద ఇంకా పెద్ద ఒలిగి ఉన్నది నిన్న నిన్న అయితే ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి మమ్మల్ని ఆదుకున్నది గుండంలే పుట్టిన వాట గుండంలే పెరిగిన వాట ఈ గుండెవే మా వాట గుండెవే మా అయ్య ఆట గసొంటి పెద్ద ఆదుకొని మరి బిడ్డ మళ్ళీ అనిపోయింది అటైపోయింది మేము నలుగురు అన్నదమ్ములమాట మా తోడబుట్టింది మా చెల్లి ఆట మరి ఆ పెద్దవ చెప్పి వెళ్ళిపోయిందమ్మా సరే కొడుకు అట్లా కూర్చోపోదు చెల్లె అక్క అయింది మన సండి అన్న పిల్లలే ఉన్నట్టున్నరే నావా రింగడే రంగడు పొరగల్ల ముఖం చూస్తే మన మొగం లెక్కనే ఉన్నది పోరి ముఖం చూస్తే మన సంగతి లెక్కనే ఉన్నది ఒక్కవేళ వీళ్ళు జాడబట్టుకొని ఊళ్ళే కత్తే మన మొగడు చూస్తే వీళ్ళెవరి పిల్లలంటే నా పిల్లలంటే మన మగడు అంగట్లో పోతాడు ఎర్ర నిలపకాయలు ఎత్తాడు కంకినంత ముద్ద ఎత్తాడు ముక్కులు పెట్టేద్దలది మూతులు పెట్టేద్దలది కంట్లో పెట్టేద్దలది వాడు ఎడబెట్టినా మనం నీళ్ళ దూరం కూర్చుంటే చల్లబడుతుంది పాలకూర తాకేందుకే ఆ నాగే బాబు ఇంట్లో ఉన్న ఎర్రగా నిరపకాయలు పచ్చికాయలు తెచ్చి కారం ముద్ద ఏమని చేస్తుంది రాజావా కారం ముద్ద తెచ్చి వస్తుంది అమ్మకు పెట్టలేదక్క పెట్టలేదు ఇంకా మనం గింత బతికి వానక్షేత్ర పాలన తీసుకున్న వాళ్ళం కావన్నా ఇవా ఈ పోరగాళ్ళ అంకిచ్చి బొంకిచ్చి అల్ల నేర్పి పోరగాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇద్దరు పెట్టి వీళ్ళ పాలన తీసిన వాళ్ళం కావాలి అబ్బా అక్క నీకు మంచిగా దొరుకుతుంది ఆలోచన అయ్యో గట్లనే అంతేనా నీకు ఇవన్నీ ఎవరు చెప్తాను నిన్నే చెప్తాను మా అంకుల్తో సొలు కక్కుతాను వీళ్ళ పిల్లల మనం ఏం చేయాలి ఎరికేనా మన ఇంటికి తీసుకోవాలి వీళ్ళు అన్నం తినేటప్పుడు అన్నం వేసాం కలిపి వీళ్ళ పాలన తీయాలి అంతే అక్క వీళ్ళ ప్రాణం ఇస్తే పిడవత్త కొడుకుతుంది ఇది మనకైతే ఇది చేద్దాం మనం తీసుకోపోదాం అన్నంలో విషం కలుపుదాం అలా ప్రాణం ఇద్దాం పిడవత్త కొడుకుతుంది అయినా కొడుకులారా ఇగో మీరు అడవిలో బత్తాళ్ళు మీరు గాజుల సేవ అంటే దీనిలో తిన్నారు మాకు అన్నం అంటే ఏందో తెలియదు తెలియదు కదా నువ్వు ఆకు అలము పళ్ళు పళ్ళు తినే బతికినావు ఇగో కాబట్టి ఇవాళ మాకు ఇంట్లోకి వస్తుంది
ఇప్పుడు అప్పుడు ఇంట్లో వచ్చి రజాకారులు అప్పుడే రాయేశ్వరం తుపాకి దెబ్బలకే అవుతుంది. ఇప్పుడు రాకుండా కొత్త ఇళ్ళకి వస్తుంది ఇళ్ళకి వస్తే ఇల్లు కట్టిందా? ఇల్లు కట్టింది ఇళ్ళకి వస్తుంది. అయితే మేము అనుకున్నాం కదా ఇళ్ళకి వస్తుందంటే మాకేం మనం పడేలు అనేది ఇప్పుడు అప్పుడు రజాకారులు అప్పుడైనా అయితే ఒక 5 కన్నా మేము అన్న భోజనం పెట్టాలని మాకుండే. అయితే ఇంటికి తీసుకోవద్దాం రారి కొడుక. అగో ఆనాడు ఆ తల్లులు వెనక నాది తిప్పుది జల్ల నేర్పు రాదు మళ్ళీ కులగలు వెనక అవ్వంటారా మేము ఏమనిసే కానీ అన్నం పెడతామంటే ఆశ ఏ కొడతానంటే భయం అన్నారమ్మా. అయ్యయ్యో ఇలా మా కడుపు అన్నం పెడతారు అనుకున్నారు. ఆనాడు 4-5 పిల్లలేనా అమ్మ పోదవరా మరి వెనక పాపగారి ముండ పెద్దదేమో అయ్యయ్యో ఏమి వేసింది పెద్దదేమి వేసింది ఎరికేనా అయ్యయ్యో వెనక చెల్లేను వీళ్ళని తీసుకొని ఇంటికి రమ్మన్నది. అగో ఆ చిన్నదేమో వీళ్ళని తీసుకొని వస్తాడు పెద్దదేమో మందులో ఇంటికి వేయింది. అయ్యయ్యో పాముల బండి తేలుకొని కలగోటి విసాలు వచ్చింది. పాపగారి ఉండదా నవ్వ గడపగారా రమ రమ రఘురామ దేవా రమ 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 రఘురామ దేవా రమ రమ పిల్లలను తీసుకొని పిల్లలను మరి ఆ ప్రవణాల పేరుకి బిడ్డ కూసోమన్నది. మరి ఆ పెద్ద దానవ కడుపు ఆలిపోని ఏర్పడకుండా బాగు పంట విషము కొండ విషము కలకోటి విషాలు అంటే అన్న పెట్టలేరా అన్న పెట్టలేరా తిన్న బియ్యం ఆడవో దేవా శంకర ఆడవో దేవా శంకర కన్న బియ్యం ఆడవో దేవా శంకర సర్వల్ల వంటలాడవో దేవా శంకర బియ్యం ఆడవో దేవా శంకర సర్వల్ల వంటలాడవో దేవా శంకర చుట్టూ బియ్యం ఆడవో దేవా శంకర సర్వారి వంటలాడవో దేవా శంకర బియ్యం ఆడవో దేవా శంకర అన్నం పెడితే ఒక్క మాట అమ్మా ఇట్టవులు ఏం తిండి ఎందుకు పెడతాళ్ళు ఎందుకు కొడుక ఇప్పుడు అన్నం పెడతారు రా బిడ్డ అని తీసుకొచ్చాను అంతే కదా అమ్మలో కూర్చొని పెట్టాను అన్నం పెడతాను గా మూతికి బట్ట ఎందుకు కట్టుకుని మేము దూరపోలా పాపత్రం ఇప్పుడు పొద్దుకంగా మనం వచ్చినాం పొద్దుకంగా వచ్చినావా మర్చిపోబట్ట నువ్వు ఏం చేసినావు మేము ఎవరైనా ఎత్తి వరకు ఇచ్చినావు మర్చిపోబట్ నా కొత్త వచ్చి నీ కథ వచ్చినాయి. ఓ నీ కూడా నిన్ను మంచి కలుపుకున్నా నువ్వు ఆగపోతుంది ఇంకా ఇక లేవానే మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తావు మేము. అయితే మరి అలా మీరు మూతి బట్ట కట్టుకున్నారు దేని కట్టుకున్నట్టు దేని కట్టుకున్నావు అంటే నీకు అన్నం ఎత్తాం అన్నం తింటావు తిన్నాక నీ దగ్గరకు వచ్చి సానా 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 అంటే తుప్పుర్లా చల్లబడతాయి. అయితే అందుకనే ఇట్లా మూతికి దాట కట్టుకున్నాం. మరి వాళ్ళు అన్నమాట నిజమే కావచ్చు అనుకున్నాను నేను పిల్లగాళ్ళు అది కలకోడి సరాయే పిల్లగాళ్ళకి వెనక ఇది వరకు అన్న పిల్లలు కాదే నాయమ్మ అబ్బాబా అన్నం తిన్న పిల్లలు కాదా ఇది వరకు అవ్వ సరే పర్వాలేదు ఇన్ని రోజుల బట్టి మమ్మల్ని ఆదుకున్న తల్లి ఎక్కడ ఉన్నదే అమ్మని సారే నీళ్లు పట్టింది పిల్లగాడు ఆ తల్లి అది చేసి నీళ్లు ఆరగింపు చేసిండు ఆరగింపు చేసి అమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషి ముదుగాల బుక్క నీది వెనక సీరి బుక్క మాది అని అది చేసే వరకల్లంగా బలాలు వెనకదుడు అమ్మవారు కాలిగా జగదమ్మ కగుళ్ళు పుగుళ్ళు కాబట్టేనా సంతాన బలం ఇచ్చింది నీరా అయ్యో పాపం బిడ్డ ముదుగాల బుక్క నాది వెనక సీరి బుక్క మీద అన్నరా ఓరి బిడ్డలాల మీద ఎంత సక్కని గుణమరా పాపగారి కపడ వాయుమండలి మీ పాలన ఇత్తనం చూస్తాను రా అయ్యో
బిడ్డల మీ ప్రాణం పోని అనుకోని అమ్మవారి కాళికా జగదమ్మ మాటలు మాత్రం మర్చలకి వేల విధులు కూడా సిరి మంత్రాలు చదివి చీకటి శిరసాలలో ఆ కన్న తల్లి శారదమ్మ దగ్గర బంగారు తేనె తెట్టి ఉడియ తేనె తెట్టి విధంగా వీరమేసమ్మ రామశిలకం చేయలేదా రామశిలకం చేసినప్పుడు ఆనాడు ఏమన్నది బిడ్డ తేనె తెట్టును ఒక్క తన్నదన్న తేనెటీగా లేవాలే పొయ్యి సూర్యకాంత చంద్రకాంతని కుట్టాలి ఇంట్లో వెళ్ళైతే పిల్లగాళ్ళు అన్నం తినరు ఆ ఈగలు ఉట్టి మంటకి ఈగలేక వల్ల బండల వంద బయట పెట్టాలి అని అమ్మవారి కాలిగా లేదమ్మా దీవనాది పెట్టినది దీవనాది పెట్టినది అందుకే అందరు మక్కలారా నమ్మినోళ్లకు నాభి అందం ఉంటాడట నారాయణముడిది ఆ తీరడిగల దీవనాది పెట్టేవరకల్లా రావచ్చులకు ఒక తన్నదంతే అగొక ఈగ ఇవనక ఈగలు ఎత్తానయ్యమ్మా పిల్లలు ఈగలు చూస్తా ఉన్నారే మాయమ్మ ఇక అన్న మీదికి వెళ్ళి వాళ్ళు లేదా ఈగలన్నా వస్తాయా పోరగల్లా తీసుకుపోయి బాయ్ అన్న లంజ నువ్వేనే నేనే ఇవాకే కొత్త రోజులు వచ్చింది నువ్వే కాదు లంచే ఓ లంజే నీ కాదే పోరగాల సంపాదన లంజ నువ్వేనే ఓ లంచే నువ్వే వేసినవే ఓ ఆఖరికి ఈస తెచ్చిన లంజ నువ్వే కాదే ఓ లంచే పొరగాల పాలించాను నువ్వే కాదు లంచ అబ్బో ఆఖరికి అన్న పెట్టినా కాదు లంజే పొరగాలు కాకపోతే సిక్కుజనంలో దొరికినా కాదు లంజే ఓ లంచే సిగ్గు చెట్టాలు దొరికినా ఓ లంచే పొరగాల అయితే నువ్వు ఐస్ పెట్టాలు ఉంచుకున్నావు కాదు లంచే ఓ నువ్వు బొమ్మాయి మీకే ఉంచుకున్నావు ఓ లంచే మన 3 రోజుల కింద మక్కల కరెక్ట్ దొరుకుతుంది కాదు లంచే ఓ లంజగా తురుకోయకున్నా కాదు ఓ లంచే మన అనొకల పండుగ లంచే ఓ నీ దగ్గర పెట్టావు లంజే అయ్యో మరి వాళ్ళు ఆ మంటకి ఎగలేక ఆ ఈగలు ఉన్న బండాల్లో మొత్తం బయట పడేసారు ఆ రాజుతో బాధ వచ్చి ఏందనుకునే వాళ్ళ మీద చేసే వరకు ఈగలు ఎక్కడి అక్కడ మాయమైనాయి అవి ఇప్పటికప్పటికి అన్నరే ఆడోళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా ఆగిపోతుంది తప్పని ఒకవేళ పుట్టక ఇద్దరి మధ్య లొల్లి వచ్చింది అనుకో ఇక 10 మంది ఉన్న కాడు ఇదే లొల్లి ఒకరి దొంగతనం బయటపడతాయి అయితే మరి అప్పుడు ఆ రాజు మరి దేశపతి రాజు వీళ్ళని చూసిండు అసలు ఎవరు మస్తాన్ని కట్టుకున్నదాని నువ్వని ఇదంటది బాయిలేవన్నా నువ్వు ఇదంటది ఆఖరికి సపన్నం ఇచ్చేవని ఇదంటది అంటే ఆ నలుగురు మొగోళ్ళు ఎవరు ఆ బిడ్డ ఎవరు వీళ్ళకు వాళ్ళ కలెక్షన్ ఎక్కడ వాళ్ళకి ఎందుకు అన్నం పెట్టిరు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు బయటపడతాను బామా అక్క చెప్పురి ఆ నలుగురు కొడుకులు ఎవ్వరు ఆ బిడ్డ ఎవరు అయ్యో బకావు రాన్నా గట్టి వచ్చి చెప్పు ఇవాళ బాయిలేత్తనన్న నువ్వేనా అదంటది మంత్రులనే కట్టుకునే అసలు నలుగురు పిల్లలు ఎవరు చెప్పు అదే చేసింది చెప్పు అదే ఏం చేసింది ఎందులో ఏం చేసింది అది ఏం చేసింది కూరగాయలు పుట్టినాక కూరగాయల పురుట్లో చంపాలి పిల్లలు ఎవరు అన్నట్టు మీ పిల్లలే మన పిల్లలే అంటే శారదమ్మ అన్న పిల్ల
అన్నదయ్యా అంటే మళ్ళా నువ్వు ఇప్పుడే మా ముఖం చూస్తలేవు అలా పూరగాలు పుట్టినాక మా ముఖం చూస్తూ అని పుట్టిన పోన మంత్రసాన్ని కట్టుకొని మంత్రసానికి లోలంచం ఇచ్చి పుట్టిన పూరగాల పుట్టిన పోన ఆలంచే అయ్యో కట్టగా మమ్మల్ని బాగా కట్టబట్టి ఆడిస్తాను కొద్దిగా ముగ్గురు పిల్లలు వేసుకున్నా నీకు ఇవరం పెద్దగా ఉండాలి ముగ్గురు పిల్లలు వేసుకున్నప్పుడు వాళ్ళ సాయ తెలివి ఉండాలి నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని వచ్చి మాకు శ్రీరాన్నవా సొమ్ములన్నవా దాని అవనానంగా చూసి బ్రాహ్మణి పోరగల్లా వచ్చే మమ్మల్ని దేకుతావా మమ్మల్ని ఆడతావా అని కడుపులో కత్తున్నట్టే వెళ్ళాలి బుక్కి తీసారు మొత్తం దిగబడతావు వస్తారు వేయాలి మంత్రసాన్ని ఆకట్టుకొని పుట్టిన పొలాల పురుతమాయత అని మంత్రసానికి లోలాంతం ఇచ్చి బలరామ గుండావలేసి వాళ్ళ పానం తీయన్న తీయన్నందుకు వాళ్ళని తీసుకుపోయింది ఆ గుండావలేసి ఆ పొరగాళ్ళు బతికిరు మేము పొత్తరావతులు వేసి మురికిలో పొలిపి వాళ్ళు అని చెప్పంటే మేమేం చేయలేదు పాపం చేయలేదు మాకు పాపం తెలియదయ్యా రామా మేము ఇట్లున్న సంవత్సరాలు ఇట్లా చేస్తాం కానీ ఇట్లా పాపం ఇట్లున్న ఇట్లా చేస్తాం ఇట్లా పాపం ఇట్లా చేస్తాం ఇట్లా పాపం మరి అప్పుడు అనుకున్నారు రాదు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఏమలా వీళ్ళు ఆగమని ఇద్దరు తీసుకొచ్చిన ఒక చీకడర్రలు వేసిండు 2 తలుపుల దగ్గర పెట్టినా మరి ఆ 4 కొడుకులు నిలబడ్డ కడవిరనికి నా బిడ్డ నా నవమాణిక్యాలదేవి కన్న తండ్రి ముఖం బిర్రగా చూసింది ఆ కొడుకులు ఇట్లున్నారు కన్న తండ్రి నొట్టికెళ్ళి చూసి పడ్డట్టే ఉన్నారు అప్పుడు ఆ బిడ్డకు బాబా మీద పానం అన్నాడింది బాపు మీ ఎంతవరకు బాపు అని పిలవలే వాళ్ళు చెప్పిన మాట నువ్వు మాకు బాపు వాట నానా సరే నువ్వు మా మీద నీకు ప్రేమ లేకున్నా మంచిదే ఎడ్డిదైనా మావే గుడ్డిదైనా మావే బాపు మా కవ్వం చూపియే మా కవ్వం చూపిస్తే మీ అవ్వాన్ని పిలుచుకుంటావురా మా కవ్వాన్ని అనురాగం తెలియదు నానా మా అవ్వ ఎక్కడున్నది అని పురుగాతి పురుగోలే ఆ బిడ్డ కన్న తండ్రి దగ్గరికి వచ్చి గీవాళ్తుంది అప్పుడు ఆ రాజదేశ పత్రులు అనుకున్న బిడ్డ మీరు పుట్టలేదు అనుకున్నానే మీ అవ్వని తీసుకుపోయి ఇక్కడ శిరసాలు వేసిన ఉన్నదోస వచ్చిందో అంటే 4 కొడుకులు గిదగిద ఉరికొచ్చి ఏమన్నారు నానా ఆత్మకల్ల కొడుకులు అయితే అవ్వయ్య బొక్కలు కొంటవి కాసి గంగల కలుపుతారు ఓ నాను ఇవాళ మా అవ్వ చచ్చిపోతే మా అవ్వ బొక్కలన్న కొంటవి గంగలా కలుపుతావురా ఓ నాన్న నాయనా మేము అవ్వని పిలువలే మా శరీర లేదు నానా ఎవరి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఏడిచినట్టు మా బతుకై పాయ కదా ఇంత రాజ్యం ఉండి ఎవరి పాలు ఇంత దేశం ఎవరి పాలు నానా అవ్వలాల ఏ మనిషికైనా శిరవంతం నడవంతరం దరిద్రం వెళ్ళకాలం ఉరికురికి పసలగంత పొద్దు కదుడుకు నీళ్ళ కింద కాలే ఊపిరి పడితే వచ్చేవరి ఉపాసం ఉంటే అప్పు తీరదు మాట మాట్లాడితే కడుపు రెండేది మనసు ఊరితే చెరువు రెండబోదు బాబా తీయడి మాటలమ్మ తిండి పెట్ట సాగుతే మెరుగు మాటలు మన చేయకుండా మాట్లాడితే అలిపోయింది తక్కువని పెత్తనం ఇత్తాగ నరం మీద పుండు పుడితే మన నడవంతరాన శిరత్తే ఏ మనిషికి నిలబడబోదు అవ్వలాల ఏ మనిషే కానీ ఒంట్లో బలం ఉన్నని మురిసేది కాదు ఇంట్లో రూపాయలను మురిసేది కాదు రేపటికల్లా మనం మంచంలో పడ్డనాడు ఒంటి బలం అక్కర రాదు ఇంట్లో రూపాయలు అక్కర రావు మన మాట మంచిగా ఉంటే అయ్యో పాపం కాపాలని పెద్ద మనిషి మంచంలో పట్టడం పోయి చూద్దామని 10 మంది పోతారు మన మాట మంచిగా లేకపోతే వస్తారా తెల్లారులైతే మొక్కుదని ఒకల మేలు మనం ఓడితే దేవుడు మన మేలు ఓడతాడే ఓ బాబు మా అవ్వ కావాలన్నప్పుడు ఆనాడు కొడుకులు ఆడరా అన్నప్పుడు అవ్వకు అన్నం పెట్టని పాపాత్రం అయితేవా అయ్యకు అన్నం పెట్టని పాపాత్రం అయిపోతేవారా నానా అవ్వయ్యని తీసుకుపోయి అనాథాశ్రమం లేచి అయ్యయ్య నేను దేవతల కాడి పోతన్నా పూజల కాడి పోతన్నా కాశీ పోయి అన్నదానం చేస్తే ఏ దేవుడు ముఖం చూస్తాను అవ్వయ్య కన్నం పెట్టని కొడుకు ఉండేందుకు లేకెందుకు అంటారమ్మా అయ్యయ్యో అవ్వయ్యే గొప్ప అన్న సంగతి తెలియదు కడుపుండదు అయినాక 10 మందికి 10,000 దానం చేసుకుంటాం కానీ ఇయ్యాలమ్మ అవ్వ మా కళ్ళల్లో కనిపియాలి మా అవ్వ చూద్దాం అన్నప్పుడు కొడుకులు ఎంబడి పెట్టుకున్న కన్న తండ్రి ఇక్కడి సిరసాల వేడికి వచ్చనా ఇక్కడ సిరసాల వేడికి వచ్చే వాళ్ళ కళ్ళ ఉక్కులు కొన్నాళ్ళు సిక్కు విధానాలు తీసిండ్రు అవ్వలాలగా నాడు
ఏర సుఖ అడవిలో అంగిళ్ళల్లో వాళ్ళు లేదు కాబట్టి ఏరటీగలు లేచిపోయినాయి ఆ తల్లికి అంగిళ్ళల్లో తీర సుఖ పడతలేదు అన్ని జీవులు పోయి ఆత్మజీవి దక్కింది అవ్వా కన్న తల్లి సన్నగా సున్నముల పుల్లోనే ఎండిపోయింది కడుపు కన్నం లేదు కంటి నీళ్ళు లేదు ఒంటికి సుఖం లేదు ఏ మనిషికైనా అన్నమే నున్నదనం సమరే చక్కదనం బట్ట లేకపోతే బాధ్య రూపు సమర లేకపోతే సైతాను రూపన్నదే ఓ చెల్లెలా నువ్వు ఇక్కడ ఉండు చీకటి చెల్లెల మన అమ్మ దొరకబట్టు కద్దామని అయ్యా నలుగురు అన్నా తమ్ములనవ్వా నలుగురు అన్నా తమ్ములనవ్వా అవ్వకు మాట్లాడదామంటే ఓసారి రేపుట అయిపోయారమ్మా మరి ఆనాడు ఆ కొడుకుల తండ్రి వెనకన కన్న తల్లి ఒంటి మీద కొలవనారు సొమ్మలేదు ఆ కుక్క కూనుల దగ్గరికి మలుసుకొని పండుకుంటాంది ఆ పెద్ద కొడుకు కాళ్ళు తాగినప్పుడు ఏందిరా అని కన్న తల్లి అరే అవ్వ మన అవ్వ ఇక్కడనే ఉన్నది అవ్వ ఒంటి మీద వీరనికి నువ్వులు పోగు లేకుండా అయిపోయింది మరి కన్న తల్లి శిరవాత పరివాత కన్న తల్లి కడుపుకి వెళ్ళి బయటపడి నగ్నంగా ఉన్నది మన అవ్వశీలం చూస్తామని ఆనాడు అగు ఆ పిల్లగాడు పెద్ద పిల్లగాడి మీద ఉన్న లింగాల చెల్లెది అవ్వ చుట్టూ చుట్టుకొని చేతులను పట్టుకొని శిరసాల ముందరికి వచ్చాను బిడ్డ గిరగిరా ఉరిగాచి ఓ దేవుడా అవ్వ మీద ఒరిగినాది కా బిడ్డ అవ్వ ఎడతా అవ్వ చెల్లె ఎడతండి అవ్వ బతకది ఓ చెల్లెలా కింద నీళ్లు పెట్టి అవ్వకు దానం పోయే చెల్లె ఆనాడు ఆ బిడ్డ పిట్టు మరి పటివ నీళ్ళు కాగబెట్టి అవ్వకు దానం పోసి బట్టిడిసి బట్టగట్టి ఆనాడు కసికతోటి చావమ్మలు కాసుకుంటూ పోతా అంటే మరి ఎంతైనా నా బొక్కల మీద నరాల మీద రక్తం మీద మాంసం పుట్టి కళ్ళు పొలపరించి చూస్తాంది శారదవ్వ బిడ్డ నువ్వు ఇవ్వాలంటే అవ్వా ఇవాళ నువ్వు అన్న పిల్లలు 5 పిల్లలం 5 కొడుకులం ఒక బిడ్డ అవ్వా మిమ్మల్ని చూసుకున్న నీ ఇప్పుడు వచ్చినా మంచిదే అన్నప్పుడు అవ్వా నీ బాణం ఎందుకు కొనిస్తావే అని వీళ్ళు మాట్లాడుతా అంటే ఈ రాజు దేశ పదవి ఈ బగ్గు అంటాను వాళ్ళని బతకనియనన్నా ఆ ఖడ్గం పట్టుకొని ఉరికత్త అంటే వీరుడికి నా తల్లి శారదాదేవి లేచింది నాదా నువ్వు వాళ్ళిద్దరిని చంపి ఏం చేసుకుంటావు వాళ్ళిద్దరిని చంపి నువ్వు ఏం పాపాత్రం అవుతావా వద్దు ఏ మనిషికైనా ఊకున్నలో ఉసిరే చాలు అయ్యా పాపం పాడబడ్డ బాయి ధర్మం తల మీద కొడుకులు కర్మం కాళ్ళ వేడిలు పుణ్యం ఊట చెలిమే మరి పళ్ళ చెట్టు కింద 10 మంది తిందామని పోతారు ముళ్ళ చెట్టు కిందకి ఎవ్వరు పోరు అయ్యా వాళ్ళ పాపన వాళ్ళే పోతారు వాళ్ళని వదిలిపెట్ట అంటే అప్పుడు 2 బిక్కున బీరిపోయింది చెల్లె మేము ఆంబాయం ఆగబట్టలే ఏ మనిషే కానీ ఆంబాయం ఉన్నప్పుడు ఆగబట్టుకోవాలి చెల్లెనా మేము ఆంబాయం ఆగబట్టలే మేము ఏం పొడగాను చెల్లె నిన్నుకు అంత కష్టపెట్టినా నీకు మా మీద పానం అల్లాడుతుంది అంటే చెల్లె మేము ఉన్న రోజులు నీకు చేసిన పాపం దూరం కావాలంటే నీ చేతికి దాచి పని చేస్తామన్నప్పుడు అక్క మీరిద్దరికి ముదిగాల చిన్న పెద్దోళ్ళు మన ముగ్గురం కలిసి ఉంటుంది ఆలదా నా చెవి మీరు ఎందుకు చేయాలి 4 కొడుకుల పెళ్లి చేస్తారు 4 కోడళ్ళు వస్తారు ఇలా మన బిడ్డ పెళ్లి చేసి వస్తానండి ఆగదోద్దామని నాకు ఆనాడు బిడ్డ ఇక్కడ కాదు అక్కడ కాదు మరి ఎంతైనా కానీ అగో అడవిలని ఇక్కడ కాదు అక్కడ కాదు అగో బాలచంద్రపురి పట్నం వెళ్ళి పిల్లగాడు బాలచంద్రపురి మహారాజులని అడవిలో మరి ఎంతైనా నవమాణిక్యాలది ఏమిని అగో నవబ్రహ్మరాజుల పట్నముల రాజు అగో నవబ్రహ్మరాజు 4 బిడ్డల కంటే 4 బిడ్డలు తీసుకొచ్చి నవబ్రహ్మ రాజులకు అగో ఆనాడు వెనక 5 పచ్చని పందిరులు వేసి 5 అందమైన కళ్యాణం వేసి మామ ఒక
నాడు సుఖపడ్డది కాలేదని అగో శారదవ్వకున్న భర్త దేశపతిరాజు బంగారు తులవారం కట్టిన 4 కొడుకులు అగో 4 కోడలు అత్తమావ సేవ చేస్తే పుణ్యలోకం దొరుకునని అగో కోడలు అత్తమావ సేవ చేయంగా 4 కొడుకులు అగో బంగారు కిరడాలు పెట్టుకొని అత్త అడవిలో వెళ్ళిన అత్తగారి ఇంటి వేంది ఆ బిడ్డ నవమానిక్యాల దేవి 4 కొడుకులు రాజవేలుతున్నారమ్మా కొండవారి మరి సంవత్సరాలు రుణభద్రే గారి పేరు మీద 4 కొడుకులు ఒక బిడ్డ కదా చెప్పించిన వారికి రోజులు మీరు ఎంత పిల్లలు లెక్కమంగా అనుకుండాలి ఇవాళ వాళ్ళకి ఎంత అవసరం వచ్చిందో కథ చెప్పించిన అగో వాళ్ళకు అన్నదమ్ములకు అంత అవసరాన్ని ఇవ్వయ్యా భద్రే గారి పేరు మీద అగో చనిపోయిన భద్రే జీవనం స్వర్గం ముట్టని మనున్న వాళ్ళకు మోక్షం కలగని అగో భద్రే పేరు మీద కథడికి సంపూర్ణము